దుశ్శేర్ల సత్యనారాయణ అని చెప్పి ఆయనకున్న 70 ఎకర్స్ ల్యాండ్ని ఒక ఫారెస్ట్గా వేసిండంట. అంటే ఇప్పుడున్న రోజుల్లో ల్యాండ్ రేట్ ఒక రేంజ్లో ఉంది. సెంటు భూమి కనిపించినా కూడా ఎవరు వదలకుండా ఆక్రమించుకోవడం, అంతెందుకు కట్టుకున్న భార్య కన్న పిల్లలు ఈరోజు తల్లిదండ్రులను భూమి కోసం చంపిన రోజులు కూడా చూస్తున్నాం. అట్లాంటి 70 ఎకర్స్ని నా ఫారెస్ట్ చేసిందంటే ఎంత గ్రేట్ కదా మేడం. సో ఈయన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈయనకి 70 ఎకరాలు ఏవైతే ఉందో భూమి ఆల్మోస్ట్ ఎంత తెలుసా, ఆల్మోస్ట్ 5 crores చెట్లు 13 ponds వరకు ఆయన బిల్డప్ చేసిండు అక్కడ. ఆయన ఏమంటారంటే ఈ ఆస్తి ఏదైతే ప్రాపర్టీ ఉందో ఈ 70 ఎకరాలు ఉందో ఈవెన్ అది నా కొడుకులకు కూడా ఇవ్వ నేను అని చెప్పేసి. అంటే నా కొడుకులది కూడా కాదు, ఇది ఎర్త్ది, భూమిది, నా ప్రాపర్టీ కాదు, ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది నేచర్కి సంబంధించింది. సో నాకు కూడా లేదు అని చెప్పేసి, హక్కు నాకు లేదు, నా పిల్లలకు లేదు. ఆయనకి 100 కోట్లు ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేశారంట, ఈవెన్ 100 crores అప్. ఆయన ఏంటంటే ఆయన ఈ ప్యాషన్ అనేది చిన్నప్పుడు అతను 4 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అంట. ఎలా అంటే మామూలుగా ఈ టామరిండ్ ఉంటాయి కదా, వాటి ఇట్లా సీడ్స్ జల్లినప్పుడు ఇట్లా చెట్లు మొలకెత్తినప్పుడు ఆయనకి ఒకటి కనిపించింది, నేను దీనికోసం పుట్టినా అని అనిపిస్తుంది కదా ప్రతి మనిషికి. ఒక మూమెంట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేబీ నేను దీనికోసం పుట్టినా అని అందరికి అనిపించదు, బట్ కొంతమంది గ్రేట్ పీపుల్ కనిపించినట్టు ఈయనకు అనిపించింది. ఓకే, నేను బయోడైవర్సిటీని పెంచాలి, వైల్డ్ లైఫ్ని పెంచాలి, ట్రీస్ ఇదంతా కూడా ఫ్లోరా అండ్ ఫోనా మొత్తం నేను పెంచాలి అని చెప్పేసి. సో అట్లా చెట్లు పెట్టుకుంటే అంటే చెట్లు ట్రీస్ అంతా పెట్టుకుంటూ వెళ్ళి ఆల్మోస్ట్ 5 crore ట్రీస్ పెంచారంట. అండ్ పాండ్స్ కూడా, వాటర్ కూడా. ఇంకోటి ఏంటంటే అక్కడ పెరిగిన ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో ఏవైనా ఉంటాయో అది ఒక్కటి కూడా హ్యూమన్ యూస్కి పోదు, అంటే మనుషుల కోసం పోదు, అక్కడున్న వైల్డ్ లైఫ్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో అక్కడ ఫ్రాగ్స్, స్నేక్స్, మొత్తం అన్ని వైల్డ్ లైఫ్ కనిపిస్తాయి, టార్టాయిసెస్, బర్డ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అక్కడ. ఒక డైవర్సిటీ, ఒక అందమైన ప్లేస్ అది అక్కడికి వెళ్తే. సో అంటే ఇలాంటి వాళ్ళని చూసి ఏంటంటే మనం కూడా మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి కనీసం చెట్లు నాటకపోయినా చెట్లు కొట్టేయకుండా ఉండడం బెటర్ ఏమో. ఓకే, అంటే మొన్న మన హిస్టరీ మ్యాటర్లు చూస్తే కూడా అంతమంది ఎందుకు ఫైట్ చేసిండ్రు, మనం బయోడైవర్సిటీని ఏదో ఖరాబ్ చేస్తున్నాం, దానివల్ల నష్టం అయ్యేది మళ్ళీ హ్యూమన్స్కే. మనం ఎంత నేచర్ని నష్టం చేసుకుంటూ పోతుంటే హ్యూమన్స్కి అంత నష్టం అవుతుందని బేసిక్ లాజిక్ అందరూ మిస్ అవుతూ ఉంటారు. సో చెట్లు పెట్టండి, లేదు పెట్టలేము అన్నప్పుడు కనీసం కొట్టేయకుండా ఉండండి. ఎందుకంటే నేను 3 days బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్లో చూసిన. ఏంటంటే ఒక పెద్ద చెట్టు ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్, అంటే నాకు ఎన్ని ఇయర్స్ గుర్తులేదు కానీ చాలా ఇయర్స్ చెట్టు కొట్టేస్తున్నారు. అండ్ పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళు వీడియో తీస్తున్నారు. పీపుల్ ఆర్ లాఫింగ్, నవ్వుతున్నారు. ఆ చెట్టు కొట్టేస్తే కింద పడుతుంటే ఆ వీడియో క్యాప్చర్ చేసే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు నవ్వుతున్నారు. వాట్ ఈస్ దే టు లాఫ్? నాకు చాలా బాధ అయింది. అన్ని ఏళ్ళ నుంచి పెరిగిన చెట్టు కొట్టేయడం అంటే ఒక మనిషిని చంపినట్టే. అలాంటి టైంలో వీళ్ళందరికీ అసలు దాని వాల్యూ తెలియట్లా, దాని ఇంపార్టెన్స్ తెలియట్లేదు. అదేదో సిల్లీగా తీసుకొని కొట్టేగానే ఏదో జోక్లా ఫీల్ అయ్యి కొట్టేస్తుంటే దేవర్ ఎంజాయింగ్ ఇట్ అనమాట. చెట్టు కొట్టేసి కింద పడుతుంటే ఒక రకమైన. బట్ అక్కడ ఎంత నష్టం మనం చేసుకుంటున్నాం అనేది ఎవ్వరికి తెలియదు. చెట్లు నాటడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఆక్సిజన్ కావాలని చెట్లే, మీరు యూజ్ చేసే పేపర్ అన్నీ కూడా వచ్చేది నేచర్ నుంచే. ఎట్టి పరిస్థితుల్లో వైల్డ్ లైఫ్ని ఆర్ నేచర్ని డిస్టర్బ్ చేయొద్దు. అది మనం దాన్ని డిస్టర్బ్ చేస్తే అది మనం కంప్లీట్గా డిస్టర్బ్ చేసి పెట్టేస్తుంది. సో ఇప్పుడు చెట్లను అంతా కొట్టేసుకుంటూ వెళ్ళి మనం అన్ని బిల్డింగ్లు కడితే ఏమొస్తుంది? ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనము ఆక్సిజన్ పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాము. ఆ కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసి మనకు పంపిస్తే అది రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇన్హేల్ ఎక్స్హేల్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. దానివల్ల మనం హెల్తీగా ఉంటాం. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనం చెట్లే లేకుండా చేస్తే ఆక్సిజన్ని ఎవరు ఇస్తారు, ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు ఫిల్టర్ చేస్తారు అనే క్వశ్చన్ మనం ప్రతి ఒక్కరికి రేజ్ చేసే క్వశ్చన్ ఇది. సో ఈయన చాలా గ్రేట్ పర్సన్, అంటే అందరిట్లో ఇతన్ని నేనైతే గ్రేట్ అని ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే ఆయన ఇది ఎప్పుడో తెలుసుకొని మన వైల్డ్ లైఫ్కి, మన నేచర్కి, మన బయోడైవర్సిటీకి ఆ ప్రామినెన్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకొని ఆయన మొత్తం లైఫ్ అంతా దీనికోసం పెట్టడం అసలు మామూలు విషయమే కాదు. అది చాలా అంటే చాలా గ్రేట్, అప్రిషియేటెడ్. సో ఈయన లాంటిని చూసి చాలామంది మోటివేట్ అయ్యి మన అందరికి 70 ఎకరాలు చేయాలని లేదు, అయిన వరకు మన అయిన కాడికి చేసుకోవచ్చు కదా అనేది నా ఒక అభిప్రాయం. ఈ రోజుల్లో కూడా 70 ఎకరాలు చేయడం 70 ఎకరాలు పక్కన పెడితే
మనకున్న 1 ఎకరా 2 ఎకరాలు చేయాలన్నా కూడా ఎవరు చేయరు. చేయరు. ఇప్పుడు ఎవడైనా సరే ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఎంతమంది అంటే ఆలోచిస్తారు, నేను నేచర్ని పెంచుతా, నేను చెట్లు పెంచుతా అనేటోడు ఎవడ ఉంటాడు, అది తీసుకొని నేను డెవలప్మెంట్కి ఇచ్చుకుంటా 50-50 మంచిగా కోట్లలో వస్తాయని ఆలోచించేటోడు ఉంటాడు. ఎందుకంటే సెల్ఫ్ లాభమే చూసుకుంటారు ఎవరైనా, నేచర్ కోసం ఆలోచించేటోడు ఎవడు ఉంటాడు. సో నేను మరీ ఉన్న 70 ఎకరాలు మీకు ఉన్న 2-3 ఎకరాలు అన్నీ తీసుకొని పెట్టండి అంటే నేను అందులో కొంత పాటైనా దీనికోసం అట్లా యూజ్ చేయండి అని చెప్తున్నా. లీగల్ పార్ట్ ఇందులో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వనని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ ల్యాండ్ ఇప్పుడు ఎవరి సొంతం అవుతుంది మేడం? ఆ ల్యాండ్ ఆయన ఎవరి పేరు మీద రాస్తే వాళ్ళకి సొంతం అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరి పేరు మీద రాయలేదు అనుకోండి, ఆయన కంపల్సరీ రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, 70 ఎకరాలు ఇక్కడ నుంచి వచ్చిందని ఇన్ఫర్మేషన్ మనకి లేకపోయినా ఈ చెట్లు అంతా పెంచిండ్రు ఆయన కాబట్టి మేబీ ఒక ట్రస్ట్ లా చేయడము, ఒక సొసైటీలో ఫామ్ చేసి వాళ్ళకి పెట్టి దానికి చూసుకోవాల్సిన పర్సన్స్ ఒకరిని అపాయింట్ చేసి వాళ్ళకి ఇచ్చుకుంటే అప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. ఆయన విల్ అనేది అంటే వీలునామా ఎలా చేసి పెడతారో దాన్ని బట్టి పోతుంది. ఒకవేళ అదృష్టవశాత్తు వాళ్ళ పిల్లలు కూడా ఆయన లాంటి ప్యాషన్సే ఉంటే, ఆయన లాంటి ఫిలాసఫీ ఉండి, ఆయన లాంటివే ఉంటే కనుక పిల్లలు కూడా అది కంటిన్యూ చేస్తారు. ఆ లీగసీని మేబీ కంటిన్యూ చేయొచ్చు ఆర్ ఫ్యూచర్లో తెలీదు. సో చూడాలి. సో ఈయన ఏంటంటే ఈవెన్ కెనల్స్ కూడా అక్కడ అంటే కెనల్స్ కూడా ఆయన సెల్ఫ్ క్రియేటెడ్, అంటే కెనల్స్ కూడా వాటర్ కెనల్స్ ఉంటాయి ఆయన క్రియేట్ చేసి పెట్టింది. దాంతో ఏంటంటే ఆ వాటర్ అంతా చెట్లకి పోయేటట్టు నీళ్ళన్నీ పారేటట్టు అంత టెక్నాలజీ యూజ్ చేసి కూడా వాటర్ పోయేటట్టు కంప్లీట్ న్యాచురల్గా పెంచుతూ వెళ్ళండి. అంటే ఇక్కడ ఏమి కూడా ఆర్టిఫిషియల్ ఏం యూజ్ చేయకుండా కూడా చెట్లను పెంచుకుంటూ వెళ్ళండి. ఒక ఫారెస్ట్లో న్యాచురల్ ఎట్లా పెరుగుతుందో అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. ఆయన ఏంటంటే ప్రొటెక్టర్ ఆఫ్ నేచర్ అంతే ఇంకా. సో హీస్ లైక్ ఎట్లా అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాపర్టీ, ఇట్స్ లైక్ పర్పస్. అంటే హీస్ డూయింగ్ ఇట్ ఫర్ అ పర్పస్, అంటే ఒక పర్పస్ కోసం నేచర్ని కాపాడనే పర్పస్ కోసం చేస్తున్నారు. సో అందరూ ఆయన గురించి తెలుసుకొని అంతో ఇంత మోటివేట్ చేసి అయ్యి అట్లీస్ట్ చెట్లని పెట్టండి, పెట్టడం కుదరకపోయినా అట్లీస్ట్ కొట్టేయకుండా ఉండండి అని అనుకుంటున్నాను.